శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చివట అమ్మ చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచయిత్రి శ్రీమతి శారదా వివేక్, కెనడా. మనం ఇంకా అమ్మ చరిత్రలోకి వెళ్ళలేదు. నిన్న ఉపోద్ఘాతం పూర్తయింది. ఈరోజు తొలి పలుకులు. ఇది కూడా తొలి పలుకులు మాస్టర్ గారే రాశారు. శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రాసినవే తొలి పలుకులు. ఇది అయిన తర్వాత మనం అమ్మ చరిత్రలోకి వెడతామండి. తొలి పలుకులు. మొదట నేను దర్శించిన అవధూతులను గురించి వినిన కొందరు శ్రోత్రియులు, పండితులు ఈ అవధూత సాంప్రదాయం వైదికము, ఆర్షము కాదేమో, పురాణ కాలంలోనే ఇది ఆరంభమైనదేమోనన్న సందేహాన్ని వెలిబుచ్చారు. మొదట వాళ్ళు అన్నారట, ఈ అవధూతల గురించి అది విన్నప్పుడు కొంతమంది శ్రోత్రియులు, పండితులు అలాంటి వాళ్ళు అన్నారట, ఈ అవధూత సాంప్రదాయము వైదికం కాదేమో, పురాణ కాలంలో ఉందేమోనన్న సందేహాన్ని వెళ్ళిపుచ్చారట. ఇందుకు కారణం ఏంటంటే శుచి, అశుచి, ఆచారము మొదలైనవి పాటించక అవధూతలు సామాన్యంగా నిషిద్ధాచరణ కలిగి ఉండడమే. వీళ్ళు నిషిద్ధాచరణ కలిగి ఉంటారు. శుచి, అశుచి, ఆచారం ఇవేం ఉండదు. అంటే మురికి కాలువల దగ్గర ఉంటారు, చెత్త కుప్పల దగ్గర ఉంటారు, అందులో పడినవి తీసుకుని తింటూ ఉంటారు, శరీరం మీద వాళ్ళకి వస్త్రాలు ఉండవు, అలా తిరుగుతూ ఉంటారు, స్నానం చేయరు. ఇవన్నీ చూసి ఏమనిపిస్తుంది, వీళ్ళకి శుచి, అశుచి, ఆచారము మొదలైనవి పాటించట్లేదు, అవధూతలు నిషిద్ధాచరణ కలిగి ఉంటారు, ఇది వైదికం కాదు అని చెప్పి చాలామంది ఇది సందేహం వెలిబుచ్చారట. చాలా కాలం నాకు ఆ సందేహం ఉన్నది. కానీ వేదాల గూర్చి విదేశీయ పరిశోధకులు వ్రాసిన వ్యాసాలు చదువుతుంటే ఒక గ్రంథంలో అవధూత సాంప్రదాయం వైదిక మరణానికి ఆధారం దొరికింది. మాస్టర్ గారు కొన్ని గ్రంథాలు చదువుతున్నప్పుడు మాస్టర్ గారికి వైదికము, అవధూత సాంప్రదాయం అన్నది ఆధారం దొరికిందట. ఋగ్వేదము 10:136లోని ఈ క్రింది వాక్యంలోని కేసిన్ ఋషుల వర్ణన అవధూతలకు సరిగా వర్తిస్తుంది. అవధూతల్లానే ఈ కేసిన్ అన్న ఋషుల వర్ణన ఉంటుందటండి. వాక్యాలు కొన్ని చెప్తున్నారు, ఒక 5 పాయింట్స్. అవధూతలు ఎలా ఉంటారు, కేసిన్ అన్న ఋషుల వర్ణన అవధూతలకి కరెక్ట్గా సరిపోతుంటాయి. దీన్ని బట్టి అది వైదికమే అని చెప్పి మాస్టర్ గారు నిర్ధారణ చేసుకున్నారు. 1, దీర్ఘశిరోజముల గలమని అవధూత అనే విషము. 2 లోకాలను సహిస్తాడు. ఆయన స్వర్గాన్ని ప్రత్యక్షంగా చూస్తాడు. ఆయనయే ఆ జ్యోతి అని చెప్పబడును. ఆయన 2 లోకాలను సహిస్తాడట. అంటే అప్పుడు జ్ఞాని ఇహపరాల సుఖాలకు ఆశించక, దుఃఖాలకు కృంగక, శీతోష్ణ సుఖ దుఃఖాల పట్ల తితీక్ష వహిస్తాడన్న గీతావాక్యానికి జ్ఞాని దేహాన్ని కూలివాడి తలపై కట్టెల మోపుని మోసినట్టు మోస్తాడని రమణ మహర్షి వాక్యానికి సరిపోతుంది అని కింద మాస్టర్ గారు దీనికి అర్థాన్ని కూడా చెప్పారండి. వాయువును అంబరంగా కలవారు, వాయువునే వాళ్ళు దుస్తులుగా కలవారనమాట. ధూళితోనున్న పచ్చని వస్త్రము ధరిస్తారు. ధూళే వాళ్ళ వస్త్రం, పచ్చని వస్త్రము అని చెప్తున్నారు. అంటే వస్త్రాలు ఏం ధరించరు కదా వాళ్ళు, అందుకని వాళ్ళు ధూళి అనే వస్త్రాన్ని ధరిస్తారట. వాయువే అంబరంగా కలవారట. దేవతల చేత వ్యాపించబడినట్టు వారు వాయు మార్గమున సంచరిస్తారు. వాళ్ళు దేవతల చేత వ్యాపించబడి వాయు మార్గాన్ని సంచరిస్తూ ఉంటారట వాళ్ళు. 3, మౌనముతో ఉన్మత్తులమైన మునులమైన మేము వాయువును అధిరోహిస్తాము. మూర్త్యులైన మీరు మా దేహాలు మాత్రమే చూడగలరు. మేము వాయువుల్ని వాటిని అధిరోహిస్తూ ఉంటాము, మౌనంగా ఉన్మత్తులమై ఉంటాము. మీరు మా దేహాలు మాత్రమే చూస్తూ ఉంటారు, కానీ వారి స్థితి ఏంటో మనకి తెలియదు అనమాట. వాయువు యొక్క వాహనము, జీవనము యొక్క సకుడు, దివ్యోన్మాది అయిన ముని. 5, అప్సరలు, గంధర్వులు మార్గమున సంచరిస్తాడు. హృదయంలోని కోరికలను ఎరిగినవాడు, ప్రియమైన మిత్రుడు, తన్మయుడు. ఈ లక్షణాలన్నీ కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఈ లక్షణాలన్నీ కేసిన్ ఋషుల వర్ణన ఈ అవధూతకి కరెక్ట్గా సరిపోయాయి అని చెప్పారు. అవధూతలు ఎలా ఉంటారో అది కేసిన్ ఋషుల వర్ణన సరిపోయింది, అందుకని వైదికము ఈ సాంప్రదాయము అని చెప్తున్నారు. దీనికి కొంచెం అర్థం కూడా కింద ఇచ్చారండి. భాగవతాది గ్రంథాల్లో జీవన్ముక్తుడు వాయువు వలె బంధరహితంగా స్వేచ్ఛగా సంచరిస్తాడన్న వర్ణన ఈ వేదమంత్ర వివరణ అని తలచవచ్చును.
రెండు లోకాలను సహిస్తాడు అన్నప్పుడు జ్ఞాని ఇహపర సుఖాలను ఆశించక రెండు లోకాలను సహిస్తాడని పైన చదువుకున్నాం 1వ పాయింట్. దానికి ఏంటంటే జ్ఞాని ఇహపర సుఖాలను ఆశించక దుఃఖాలకు కృంగక శీతోష్ణ సుఖదుఖాల పట్ల ఓరిమి వహిస్తాడన్న గీతావాక్యానికి జ్ఞాని దేహాన్ని కూలివాడి తలపై కట్టెల మోపును మోసినట్టు మోస్తాడని రమణ మహర్షి వాక్యానికి సరిపోతుంది అని చెప్తున్నారు. ఆయన ఈ జ్ఞానం ఎలా ఉంటట, సుఖాలను ఆశించక దుఃఖాలకు కృంగక శీతోష్ణ సుఖదుఖాల పట్ల ఓరిమి వహిస్తాడు. అన్నిటినీ ఆయన సమానంగా తీసుకుంటారట. ఇహపరాలు రెండిట్లోనూ సుఖాన్ని ఆశించరట, దుఃఖాలకు కుంగరట, శీతోష్ణ సుఖదుఖాల పట్ల ఓరిమి వహిస్తారట. అంటే రెండింటినీ వాళ్ళు సమానంగా చూసుకుంటారు అని చెప్తున్నారు. ఇంకేం చెప్పారంటే కూలివాడు తలపై కట్టెలు మోసినట్టుగా వారి దేహాన్ని అట్లా మోస్తూ ఉంటారనమాట. అది చెప్పింది. అవధూత అన్న పదం త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయుల వారికి అన్వయించడం లోక విదితం. అవధూత అన్న పదం దత్తాత్రేయుల వారికి అన్వయిస్తాము, ఇది మనకందరికీ తెలిసిందే అని చెప్తున్నారు. శ్రీ దత్తమూర్తిలో బ్రహ్మ కూడా అంశమే గనుక ఆయన వేదస్వరూపుడుగా దత్త సాంప్రదాయంలో వర్ణించబడ్డారు. దత్తమూర్తి అంశ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశే ఆయన కదా, అందుకని దత్తమూర్తి బ్రహ్మ కూడా ఆయన దాంట్లో అంశే కనుక ఆయన వేదస్వరూపుడు అని దత్త సాంప్రదాయంలో వర్ణించబడ్డారు. ఈ వర్ణనలో అవధూత సాంప్రదాయం వైదికమేనన్న సూచన మన ప్రాచీనులు ఇచ్చినట్టు తోస్తుంది. ఈ వర్ణన చెప్తున్నప్పుడు అవధూత సాంప్రదాయం అంతా వైదికమే అని తోస్తుంది నాకు అని చెప్తున్నారు. అంతేకాక అవధూత సాంప్రదాయం ఇతర ఆధ్యాత్మిక సత్యాలలాగా సనాతనం. ఇతర ఆధ్యాత్మిక సత్యాలు ఎంత సనాతనమో ఈ అవధూత సాంప్రదాయం కూడా అంతే సనాతనం అని చెప్తున్నారు. సనాతన సాంప్రదాయమే అవధూతది, ఏదో కొత్తగా తెచ్చింది అయితే ఏమీ కాదు అని చెప్తున్నారు. ఏ మతాలలోనైనా పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితినందిన మహనీయులు అవధూతలుగా తిరిగారన్న విషయం గమనార్హం. అన్ని మతాల్లోనూ పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితి పొందిన మహనీయులు అవధూతలు కూడా ఉన్నారటండి. అవధూతలుగా తిరిగినట్టుగా ఉందిట. బైబిల్లో ప్రవక్తలు పిచ్చివారుల నిర్మానుషమైన ఎడారుల్లో ముతక వస్త్రాలతో అనాయాచితంగా ప్రకృతిలో భగవత్ప్రసాదితమైన ఆహారంతో తృప్తి చెందినట్టు చూడవచ్చు. మనం బైబిల్లో కూడా ప్రవక్తలు అని చెప్పేవాళ్ళు కొంతమంది వాళ్ళు పిచ్చివారిలాగా నిర్మానుషమైన ఎడారిలో ముతక వస్త్రాలు కట్టుకుని ఏది దొరికితే తింటూ అలా జీవించడం కూడా మనం చూడవచ్చు. బైబిల్లో కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే ఇతర మతాల్లో కూడా ఈ అవధూత సాంప్రదాయం అనేది ఉంది అని చెప్తున్నారు. ఇస్లాం మతంలో ఔలియా సిద్ధ పురుషుల వర్ణన కూడా అలానే ఉంటుంది. ఇస్లాం మతంలో కూడా ఔలియాలు ఉంటారట, వారి వర్ణన కూడా ఈ అవధూత సాంప్రదాయాన్ని పోలి ఉంటుంట. బౌద్ధంలో టిబెట్కి చెందిన 13వ శతాబ్దపు యోగి మిలారిపా కూడా అవధూతగా దిగంబరిగా జీవించినట్లు ఆయన చరిత్రలో చూడవచ్చు. మనం ముందు చదువుకుంటామండి, యోగి మేలారేపా చరిత్ర అని చదువుకుంటాం. ఆయన కూడా టిబెట్ యోగి అనమాట. బౌద్ధంలో ఆయన టిబెట్ యోగి. ఆయన కూడా అవధూతగా దిగంబరిగా జీవించినట్లుగా మనం చరిత్రలో చూడవచ్చు. అంటే బౌద్ధంలో కూడా ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు అని. ఇస్లాంలో కూడా ఉన్నారు, ఔలియాలు అంటారు వాళ్ళని. ఇంకా బైబిల్లో కూడా ప్రవక్తల్లాగా వాళ్ళు కూడా పిచ్చి వాళ్ళలా తిరగడం, అది అవధూతలను చూడొచ్చు. అలాగే బౌద్ధంలో కూడా మేలారేపా వంటి వాళ్ళు కూడా ఉన్నారు అవధూతలు అని చెప్తున్నారు. ఇట్టి మహనీయుల గురించి చదివితే కానీ మనకు ఇటీవల లభించిన అవధూత అమ్మ స్థితి ఎట్టిదో మనం గుర్తించలేము. ఈ మహనీయులందరి గురించి చదివితే కానీ మనకి అవధూత చివటం అమ్మ స్థితి ఎట్టిదో మనం గుర్తించలేము అంటున్నారు. అవి లేకపోతే మనకు దొరికిన ఈ మహాదృష్టాన్ని మనం సార్థకం చేసుకోలేము. అది కనుక లేకపోతే మనకు అటువంటి ఆధారాలు అవి లేకపోతే మనం అవి చదువుకోకపోతే కనుక అమ్మ సన్నిధి ఎంత అదృష్టం అనేది మనం సార్థకం చేసుకోలేము అని చెప్తున్నారు. అంటే ఆవిడేంటో మనకు అర్థం కారు, వాటన్నిటి గురించి కూడా మనం చదువుకోవాలి అని చెప్తున్నారు. జీవన్ముక్తుల సన్నిధి వారి భౌతిక దేహ పతనంతో అంతమొందదు. ఇలాంటి జీవన్ముక్తుల సన్నిధి వాళ్ళ శరీరం వదిలేసినంత మాత్రాన అది అంతమైపోదు అని చెప్తున్నారు. సశరీరులుగా ఉండగానే వారు ఆత్మస్థితి నంది సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వాలైనప్పుడు జనన మరణ రహితులు కూడాను. వీళ్ళకి పుట్టుక చావు వీటన్నిటికీ రహితంగా ఉంటారు, సర్వవ్యాపి అయి ఉంటారు. వారి శరీరం ఉండగానే ఆత్మస్థితిని పొంది ఉంటారు అని చెప్తున్నారు. దేహం ఉండి విదేహులే, దేహం ఉన్నా సరే దేహం లేని వాళ్ళు అని చెప్తున్నారు. కారణం నేను ఈ దేహం అన్న భ్రాంతి వారికి ఉండదు. కారణం ఏంటంటే మనలాగా ఇది నా శరీరం అన్న భ్రాంతి వాళ్ళకు ఉండదు, మనకుంటుంది ఇది నా శరీరం అని. వాళ్ళకి ఆ భ్రాంతి ఉండదుట. అందువల్ల నాది నావారు అన్న మమతలు ఉండవు వాళ్ళకి. నా వాళ్ళు మనలా ఉండరు, వాళ్ళు నాది నా వాళ్ళు ఇట్లాంటి మమతలు వాళ్ళకు ఉండవు. అలాంటి వారు శాశ్వత పదవిని
పొందుతారు. అలాంటి వాళ్ళే శాశ్వత పదవి పొందుతారట. జరామరణ రహితులు గనక వారికి మరణం ఎక్కడిది? వాళ్ళ జననానికి మరణానికి ఇంకా అతీతంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మరణం అనేది ఉండదు అని చెప్తున్నారు. ఇంకా మరణం ఏమిటి అని. అందుకే రమణ మహర్షి అంటారు, జ్ఞానితో శిష్యులకు గల సంబంధం జ్ఞాని శరీర త్యాగంతో అంతం ఉండదు అని. అందుకే రమణ భగవాన్ అన్నారట, జ్ఞానితో శిష్యులకు ఉండే సంబంధం ఆ జ్ఞాని శరీరం వదిలేసినా సరే అంతమైపోదు, అది ఎప్పటికీ ఉంటుంది, శిష్యులకి జ్ఞానికి మధ్య సంబంధం అని రమణ భగవాన్ కూడా అన్నారట. అంటే వాళ్ళు ఎప్పుడు శరీర పరిమితులుగా మాత్రం ఎప్పుడూ ఉండరు. శరీరమే మేమన్న భ్రాంతిలో మనలాగా ఉండరు అనమాట. మనకైతే మనమే శరీరం, నేను అంటే ఈ శరీరం అనుకుంటాం, వాళ్ళు అలా ఉండరు అని చెప్తున్నారు. కృష్ణా జిల్లా కురుముద్దల శ్రీ అవధూత పిచ్చమ్మ గారు శ్రీ రామకృష్ణ పరమహంసను గూర్చి అన్న మాటలు ఇక్కడ గమనార్హము. ఆయన దేవిలో ఇమిడాడు, దేవి పరమహంసలో ఇమిడింది, పరమహంసకు చావు పుట్టుకలు లేవు, అవే అవధూతలందరికీ వర్తిస్తాయి అన్నది కురుముద్దల అవధూత పిచ్చమ్మ గారు చెప్పారట. రామకృష్ణ పరమహంస ఈ మాటలు అన్నారట. ఆయన దేవిలో ఇమిడట. ఈ రామకృష్ణ పరమహంస ఏమో రామకృష్ణ పరమహంస గురించి అవధూత పిచ్చమ్మ గారు అన్న మాటలు ఇక్కడ. దేవి ఆయనలో ఇమిడారట, దేవి ఆయనలో ఇమిడారు, ఆయనేమో దేవిలో ఇమిడారట. అంటే ఇద్దరు ఒకరినొకరిలో కలిసిపోయి ఉన్నారు అని చెప్తున్నారు. పరమహంసకు చావు పుట్టుకలు లేవు, పరమహంసకు చావు పుట్టుక అనేవి లేవు అని ఇవే అవధూతలకు కూడా వర్తిస్తాయి అని మాస్టర్ గారు చెప్తున్నారు. కనుక భక్తి కలిగిన మనం వారిని స్మరించగలగాలే కానీ అవధూతల సన్నిధి ఎప్పుడూ మనకు ఉంటుంది. వాళ్ళు శరీరంతో లేకపోయినా, భౌతికంగా లేకపోయినా మనం భక్తి కలిగి మనం వారిని స్మరించాలే కానీ అవధూతల సన్నిధి మనకు ఎప్పుడూ ఉంటుంటాయి. ఇప్పుడు అమ్మ సన్నిధి మనకు ఎప్పుడూ ఉంటుందన్నమాట, చివట అమ్మ సన్నిధి మనం భక్తితో స్మరించాలే కానీ అని చెప్తున్నారు. అంటే ఆవిడ శరీరంతో లేరు కదా అలా అనుకుంటాం, కానీ భక్తితో మనం స్మరిస్తే మనకి వారి సన్నిధి ఎప్పుడూ ఉంటుంది అని చెప్తున్నారు. ఎత్తు నుంచి చూసినా తెలియగలదు, అది ఎత్తునిస్తే కనుక ప్రయత్నిస్తే అది మనకే తెలుస్తుంది అంటారు. అయితే మన దేహమే మనమన్న భ్రాంతి మనకు తొలగేదాకా మన సాధనకు నామరూపాత్మకమైన వారి చిహ్నం అవసరం. అవే మనకున్న వారి దివ్య సమాధులు. వారిని అర్చించడం, దర్శించడం మనకు అత్యంత శ్రేయోదాయకం. మనకి ఇంకా నా శరీరమే నేను అన్న భ్రాంతి ఉన్నంత వరకు మనకి నామంతో రూపంతో ఉన్న వాళ్ళని సేవించుకోవడం అనేది మనకు అవసరం అంట. అందుకని చెప్పి అంటే మనం నామరూపం లేకపోతే మనం చేయలేము. ఎందుకంటే మనకి నామరూపాలు అనే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి నామరూపం ఉంటే కానీ మనం సేవించుకోలేము. అందుకని ఏం చెప్పారు, వారి దివ్య సమాధులను అర్చించడం, వాళ్ళని దర్శించుకోవడం ఇదంతా మనకి శ్రేయోదాయకం. శరీరము పేరు ఇట్లా లేకపోతే మనం చేయలేం కాబట్టి అలాగా మనకి వారిని మనకి మాస్టర్ గారు పరిచయం చేశారన్నమాట. వారి సమాధులను దర్శించుకోవడం, వారిని అర్చించుకోవడం, దర్శించుకోవడం ఇవన్నీ మనకి పెట్టారు. అది శ్రేయస్సు అని చెప్తున్నారు. ఎందుకంటే నామం రూపం లేకపోతే మనం చేయలేం కాబట్టి. ఒక హెచ్చరిక, అవధూతలను మనం ఆరాధించడం చూచి ఎందరో స్వలాభం కోసం అట్టివారి వలె నటించేవారు రావచ్చు. ఇప్పుడు మనం అవధూతలని తెలుసుకొని ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆరాధిస్తున్నాం అనుకోండి, అంటే చివట అమ్మగారు అట్లా వీరిని అవధూతల్ని, అసలైన అవధూతల్ని అలా ఆరాధించడం చూచి ఎందరో స్వలాభం కోసం, వారి లాభం కోసమని వారి వలె నటించడం అనేది రావచ్చు అని చెప్తున్నారు. అంటే అవధూతల వలె నటించడం. అంతకుముందు కూడా మనం చెప్పుకున్న అవధూతలు కొడతారని కొట్టడము, వాళ్ళ బట్టలు లేకుండా ఉంటారని వాళ్ళు కూడా బట్టలు వేసుకోవడం మానేయడము, ఇట్లాంటివన్నీ బయట కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రజల్ని మోసం చేయడం అన్నమాట. అలా నటించే వాళ్ళు కూడా రావచ్చు. అవివేకం వలన కొందరు వారి శిష్యులు మనవచ్చు. తెలియక అవివేకంతో మేము వాడి శిష్యులు అని చెప్పుకునే వాళ్ళు ఉండొచ్చు. అంటే ఇక్కడ కూడా నకిలీ ఆధ్యాత్మికత ఉందన్నమాట. గురువులు సద్గురువులే కాకుండా అవధూతల దగ్గర కూడా నకిలీ ఆధ్యాత్మికత ఉంది అని చెప్తున్నారు. అందుకని అవధూతకు జ్ఞానికి శిష్యులు ఉండరు, అసలు అవధూతకి జ్ఞానికి శిష్యులు అనేవాళ్ళే ఉండరు అని చెప్తున్నారు. తానే సర్వమైన వాడికి తాను గురువు, అన్యుడి శిష్యుడు అన్న బుద్ధి ఎలా కలుగుతుంది? ఆయనే అంతటా ఉన్నప్పుడు తాను గురువు అనే ఇంకోటి శిష్యుడు అనే బుద్ధి ఎలా ఉంటుంది? వారికి శిష్యులు అనేవాళ్ళే ఉండరు అని చెప్తున్నారు. అలానే ఈ దేహం ఉండగా ముక్తి నొందిన వాడు ఇక తిరిగి జన్మ నొందడని భగవద్గీత భాగవతాదులు చెబుతున్నాయి. కనుక వీరు వారి అవతారం అని మనం ఎవరిని అంగీకరించని అవసరం లేదు. ఫలానా వాళ్ళ అవతారం వీళ్ళు, ఫలానా అవధూత అవతారం వీరు అంటే నమ్మక్కర్లేదు. వాళ్ళు ఇంకా తిరిగి జన్మ నొందరు అని చెప్తున్నారన్నమాట అండి. వాళ్ళు మళ్ళీ జన్మించడం అనేది వాళ్ళకు ఉండట. వాళ్ళు దేహం ఉండగానే ముక్తిని పొందిన వాళ్ళు. అందుకని వాళ్ళ అవతారం అని ఎవరైనా చెప్తే మాత్రం నమ్మొద్దు అని చెప్తున్నారు.
అలానే వారిని హృదయపూర్వకంగా ధ్యానించడంలో తన్మయత వల్ల వారితో కలిగిన తాదాత్మ్యం చేత వారు మాలోకి వచ్చారు అని కొందరు తలచవచ్చు. బ్రహ్మమే తానని తెలిసిన వారు ఎక్కడుంటారని వచ్చి పరిమితంగా ఒకచోట ఆవేశించడానికి ఆ తాదాత్మ్యం చెంది ఆ ధ్యానించడంలో కొంతమంది ఆ అవధూత మా దాంట్లోకి మాలోకి వచ్చారు అలాగా అంటూ ఉంటారు. కొందరు అలా తలచవచ్చు. బ్రహ్మమే తానని తెలిసిన వారు ఎక్కడుంటారని, వారే బ్రహ్మం అయినప్పుడు వచ్చి ఒకళ్ళలో ఉండడము అలా జరగదు. వాళ్ళు సర్వత్రా ఉన్నారు. అందుకని ఒక మనిషిలోకి వచ్చి చెప్పించడము ఇలాంటివి ఏం జరగవు. అంటే పూనకాలు ఇవన్నీ నిజం కాదు అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇక్కడ వాళ్ళు పూనడము ఫలానా వాళ్ళు పూనారు ఇట్లా చెప్తే నమ్మద్దు అని చెప్తున్నారు. అలా ఒకళ్ళలోకి రావడం అలా చెప్పడం అనేది ఉండదు అని చెప్తున్నారు. అవధూతలు నిత్యులు, నామరహితులు, సర్వగతులు, వారి కృప మనను ఉద్ధరించుగాక. అట్టి వారి చరిత్రలే భగవతాది గ్రంథాల్లో ఎక్కువగా భాగాన్ని ఆక్రమించుకున్నాయి. వృషభుడు, జడభరతుడు, యదుమహారాజునకు జ్ఞానబోధ చేసిన అవధూత సుకుడు వీరి గూర్చిన విషయమే భాగవతంలో ఎక్కువ. ఇలాంటి అవధూత సాంప్రదాయంలో ఎవరెవరు ఉన్నారు ఏంటని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. అటు జీవన్ముక్తులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని తెరపడానికే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తద్విద్ది ప్రణిపాతేన అన్న శ్లోకాన్ని చెప్పారు. అందుకే జీవన్ముక్తుల్లో ఆయన అట్టి అలా ముముక్షువులు ఆశ్రయించాలి అట్టి వారిని అని చెప్పేసి కృష్ణ పరమాత్మ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ శ్లోకం ఉంది కదా, దాంట్లో భగవద్గీతలో చెప్పారు అని చెప్తున్నారు. అంటే జ్ఞానుల్ని సేవించుకోవాలని. జనకుడు వశిష్ఠుల వారిని ఆశ్రయించారు, శ్రీరాముడు వశిష్ఠుల వారిని సేవించారు. ఆ ఋషుల స్థాయికి చెందిన జ్ఞాని మన అవధూత అమ్మ అని గుర్తించడానికి ఆధారాలు గ్రంథంలో ఇవ్వబడ్డాయి. అలాంటి ఋషి స్థాయిలో అమ్మ ఉన్నారు అని చెప్పడానికి, అంటే ఋషి స్థాయి వాళ్ళది అని చెప్పడానికి ఆధారాలు ఈ గ్రంథంలో కూడా ఇవ్వబడ్డాయి అని చెప్తున్నారు. అంటే వైదికమే ఈ సాంప్రదాయం అని చెప్తున్నారు. భాగవత పారాయణ ఎంత ప్రాశస్యమో అవధూత అమ్మ గురించిన గ్రంథ పఠన కూడా అంత ప్రాశస్యం. భాగవతం అనేది ఎంత గొప్పదో పఠించడం అనేది, అవధూత అమ్మ గురించి కూడా చెవిట అమ్మ గురించి కూడా మనం చదువుకోవడం అనేది అలాంటిదే, భాగవతం చదివినంతటిది అని చెప్తున్నారు. అయస్కాంతంతో రుద్దిన ఇనుము అయస్కాంతీకరించబడినట్లు అమ్మ చరిత్ర పారాయణ మనల్ని ప్రబోధించగలదు. అయస్కాంతంతో రుద్దితే ఇట్లా ఇంకోటి అయస్కాంతం అయిపోయినట్టుగాను అమ్మ చరిత్ర పారాయణ మనల్ని అలా ప్రబోధిస్తుంది అని. అంటే అమ్మ చరిత్ర చదువుతుంటే మనం తెలుసుకోగలుగుతాం ఆ బోధల్ని వాటిల్ని అనేసి, అంతలాగా అవ్వచ్చు అని చెప్తున్నారు. యద్భావం తద్భవతి, ఎలా భావిస్తే అలా అవుతాడు అన్న ఆర్యోక్తిని వినియోగించుకోవాలి సాధకులు. మనం ఎలా భావిస్తే అలాగా అని చెప్తున్నారు. అంటే ఎంతగా మనం చరిత్ర చదివి ఎంత అర్థం చేసుకుంటే అమ్మని అంత లాభం పొందుతాం అని చెప్పి, మనం ఆ బోధల్ని సూక్తుల్ని ఎంత అర్థం చేసుకుంటే అంత. యద్భావం తద్భవతి అని అలా చెప్తున్నారు మాస్టర్ గారు. అలా వినియోగించుకోవాలి సాధకులు అని చెప్తున్నారు. మహాత్ముడుగా జగద్విఖ్యాతిగాంచిన శ్రీ షిరిడి సాయిబాబా కూడా తనకట్టి స్థితి ఎలా కలిగిందో ఒక భక్తురాలతో చెబుతూ తమ గురువుని ఇలా వర్ణిస్తారు. సాయిబాబా కూడాను, అంటే షిరిడి సాయిబాబా కూడాను ఆయనకు అలాంటి స్థితి ఎలా కలిగిందో ఒక భక్తురాలతో చెప్తూ ఆ గురువు అంటే బాబా యొక్క గురువుని ఇలా వర్ణించారు అని చెప్తున్నారు. ఇక్కడ అంటే షిరిడిలో నా గురువుని చూచాను. ప్రశాంతత, గాంభీర్యములతో నిండిన ఆయన ముఖం నిత్య సంతుష్టిని వ్యక్తం చేసింది. ఆయన కూర్చున్న చోటు నుంచి ఏ అవసరార్థమో లేచేవారు కాదు. ఆయన అసలు ఏ అవసరాలకి లేచేవారు కాదు కూర్చున్న చోటు నుంచి. మలమూర్త విసర్జనకైనా సరే, మలమూర్త విసర్జన కూడా అక్కడే చేసేవారు, దానికి కూడా లేచేవారు కాదు. బాబానే ఆయనకి అవన్నీ క్లీన్ చేయడం అవన్నీ బాబానే సేవ చేసేవారు అనమాట. అంటే అవధూతలు కూడా అట్లాగే ఉంటారండి, ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తూ అలా ఉంటారనమాట వాళ్ళు. ధ్యానంలో లీనమైన తనకు మనస్సు దేహం ఉన్న సంగతే ఆయన విస్మరించారు. ధ్యానంలో లీనమైపోయి ఆయనకి దేహం ఉంది, మనస్సు ఉంది అన్న స్థితిని ఆయన విస్మరించారట. ఆ స్థితిలో ఆయన ఆహారం స్వీకరించడం, మలమూత్ర విసర్జన అక్కడే చేసేవారు. ఆ స్థితిలో ఆయన అక్కడే తినడము, అక్కడే మళ్ళీ మలమూత్ర విసర్జన చేయడం అలా ఉండేట. అంటే ఇలా చదువుకుంటుంటే మనకు అవధూతలు ఎట్లా ఉంటారో కొంచెం తెలుస్తుందండి. నేను ఆయన చేత ఆహారం తినిపించి ఆయన గుడ్డలు మార్చి ఆయన కూర్చున్న చోటుని తుడిచి శుభ్రం చేసేవాడిని. బాబానే ఆయనకి ఆహారం తినిపించేవారట, గుడ్డలు మార్చేవారట, ఆయన కూర్చున్న చోటుని తుడిచి శుభ్రం చేసేవారట. ఎందుకంటే ఆయన అక్కడే మలమూత్ర విసర్జన చేసేవారు, అక్కడే తినేవాళ్ళు, అందుకని బాబానే శుభ్రం చేసేవారట. ఆ సేవకు ఫలితంగా ఆయన నన్ను ఇలా ఆశీర్వదించారు. నీవు ఎక్కడున్నా సరే, ఇక్కడ కానీ సప్త సముద్రాల ఆవల కానీ నేను నీ వెంటనే ఉండి కాపాడుతాను.
అప్పుడు ఆయన సేవకు మెచ్చి ఆయన ఇలా ఆశీర్వదించారట, నువ్వు ఎక్కడున్నా సరే, ఇక్కడైనా ఉండొచ్చు, సప్త సముద్రాల అవతలైనా ఉండొచ్చు, నేను నీ వెంటే ఉండి కాపాడుతాను అనేసి ఆయన ఆశీర్వదించారట బాబా గురువు బాబాని. మొదట ఆయన నన్ను దక్షిణ ఇమ్మన్నారు, ఏమి ఇవ్వాలని అడిగాను, 2 పైసలు ఇమ్మన్నారు. మొదట ఆయన దక్షిణ అడిగారట ఇమ్మని. ఏమి ఇవ్వాలి అని అడిగితే 2 పైసలు ఇమ్మన్నారట. తనకు కావలసినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని, తను అడిగిన దాంట్లో 1 పైసా నిష్ఠ, 2వ పైసా సబూరి. అంటే సబూరి అంటే సంతోషంతో కూడిన ఓరిమి అని చెప్పారు. అంటే నిష్ఠ సబూరి అని చెప్పుకుంటాం కదా, ఆ 2 పైసలు కోరారట బాబా గురువు బాబాని. వెంటనే ఆ రెండింటిని ఆయనకి సమర్పించాను. ఆయన నుండి ఏదైనా మంత్రాన్ని కానీ ఉపదేశం కానీ పొందాలని తలిచాను. ఆయన నుంచి ఆయన ఏమైనా మంత్రం కానీ ఉపదేశం కానీ చెప్తారేమోనని బాబా తలిచారట. కానీ ఆయన ఉపదేశించలేదు, ఆయన ఏమో ఉపదేశించలేట. తాబేలు ఎలా తన మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎంత దూరాన్ని నుండైనా రక్షిస్తుందంటారో అట్లానే నేను నా దృష్టి చేత నిన్ను కాపాడతాను అని మాత్రం ఆయన అన్నారట. తాబేలుట తన దృష్టితోటే తన బిడ్డల్ని, ఆ అవతల ఒడ్డులో ఉన్న బిడ్డలను కూడా రక్షించుకుంటుంటా, అలాగే నేను నా దృష్టితోనే నిన్ను కాపాడతాను అని చెప్పారట. ఈనాటి నా ప్రతిభ అంతటికి కర్తలు వారే, ఆయన ఆశీస్సుల ఫలితమే ఇదంతా. ఈనాటి నేను ఈ స్థితిలో ఉండడానికి కర్త అంతా నా గురువే, వారి ఆశీస్సుల ఫలితమే ఇదంతా అని చెప్తున్నారు. ఆశ్రయించగలగాలే కానీ మన అవధూత అమ్మ సేవ కూడా అంత అమోఘమనడానికి వాక్యాలే రుజువు. అంటే మనం ఆశ్రయించగలగాలే కానీ అమ్మని అవధూత చివటం అమ్మని, ఆవిడ సేవ కూడా ఇలాంటిదే అని చెప్తున్నారు. ఇంత స్థితికి కూడా వెళ్ళొచ్చు ఆవిడ సేవ చేసుకుంటే అని చెప్తున్నారు. అలాంటి స్థితిలో ఉన్న ఆవిడ అని చెప్తే, అంటే బాబా తన గురువు గురించి చెప్పిందంతా చెప్తూ అలాంటి స్థితిలో అమ్మ ఉన్నారు, ఆవిడ సేవ కూడా అంతటి ఫలితాన్ని మనకి ఇస్తుంది అమ్మ సేవ కూడాను అని చెప్తున్నారండి. అంటే ఎక్కడున్నా అమ్మ కాపాడుతారనమాట, నిరక్షిస్తారు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే అమ్మ రక్షిస్తారు అని చెప్తున్నారు ఆవిడ సేవ చేసుకుంటే అని చెప్పి. అందుకని బాబా గురువు యొక్క వర్ణన కూడా మాస్టర్ గారు ఇక్కడ చెప్తూ వచ్చారనమాట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకృతిలో వివిధ రూపాలు ఎంతో శోభాయమానంగా మనకు ఆకట్టుకుంటాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రకృతి అంతా చూస్తే ఎంతో అందంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఒక్కొక్క ప్రత్యేక లక్షణంతో మన దృష్టిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఒక్కో దానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. సూర్యుడికి ఒక రకమైన లక్షణం, చంద్రుడికి ఒక రకము, నక్షత్రాలకు ఒక రకము, అలాగ ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి వాటికి. కానీ ఇవన్నీ ఏ ఆకాశంలో ఉన్నాయో అది వాస్తవానికి వీటన్నిటికంటే అద్భుతమైనది. ఇవన్నీ వేటిలో ఉన్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇంత అద్భుతంగా ఉన్నవి ఆకాశంలో ఉన్నాయి. ఈ ఆకాశం చాలా అద్భుతమైనది. వీటన్నిటినీ దానిలో పెట్టుకున్న ఆకాశం చాలా అద్భుతమైనది, మహిమాన్వితమైనది అంటున్నారు. కానీ మన దృష్టిని ఎన్నడూ ఆకర్షించదు. కానీ ఆకాశం ఎప్పుడు మన దృష్టిని ఆకర్షించదు. సూర్యుడిని చూస్తాం, చంద్రుడిని చూస్తాం, చంద్రుడిని చూసి ఆహా ఎంత బాగున్నాడు అనుకుంటాం. సూర్యుడిని చూస్తాము, నక్షత్రాలను చూస్తాము, కానీ వీటిని అన్నిటినీ కలిగి ఉన్న ఆకాశాన్ని మాత్రం మనం గుర్తించం. ఎప్పుడు అది ఆకర్షించదు మనమే. వాస్తవానికి అదే ముందు చెప్పినవన్నీ ఉండడానికి అవకాశం. అది ఉంటేనే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి ఆకాశం ఉంటేనే. యోగులు, సిద్ధులు, మంత్రవేత్తలు విరివిగా మహిమలను ప్రదర్శించే వారంతా మన దృష్టిని ఆకర్షించేవారిలాగా ఉంటారు. కానీ అవధూతావస్థలోనున్న జీవన్ముక్తులు ఎవరి దృష్టిని ఆకర్షించలేకపోయినప్పటికీ అందరికంటే మహోన్నతమైన స్థితిలో ఉంటారు. ఆకాశం వల్లనే వీరు కూడా ఎవరి దృష్టిని ఆకర్షించకపోయినా మహోన్నతమైన స్థితిలో వాళ్ళు ఉంటారట. కానీ మనకి యోగులు, సిద్ధులు, మంత్రవేత్తలు, మహిమలు ప్రదర్శించే వాళ్ళు వీరందరూ మన దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఎక్కడైనా కొన్ని మహిమలు జరుగుతుంటే మనకి చాలా మన దృష్టి అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. కానీ అవధూతలు లాంటి వాళ్ళు ఉంటారు చూసారా, వారు మాత్రం దృష్టిని ఆకర్షించరు, ఆకాశంలాగానే అని చెప్తున్నారు. వీళ్ళలా మహోన్నతమైన స్థితిలో ఉంటారట. అందుకే అవధూత అన్న పేరు ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వర్ధిల్ల చేసే యోగనాథుడైన దత్తాత్రేయుల వారికి వర్తిస్తుంది. అందుకే ఈ అవధూత అన్న పేరు ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వర్ధిల్ల చేసే యోగనాథుడైన దత్తాత్రేయుల వారికే వర్తిస్తుంది. అంటే దత్తాత్రేయుడే, ఈ అవధూతలందరూ కూడా దత్తాత్రేయుడే అని చెప్తున్నారు. ఆయన దక్షిణామూర్తి వలె యోగులకు యోగి, గురువులకు గురువు. అట్టి పరిపూర్ణమైన అవధూతే అమ్మ. వారి యోగులకు యోగి, గురువులకు గురువుట. అట్టి పరిపూర్ణమైన అవధూతే చివటం అమ్మగారు అని చెప్తున్నారు. సృష్టిలోని సర్వ వస్తువులకు ఒక తలం ఉంటుంది, పరిధి ఉంటుంది, అదే రూపం కలిగి ఉండడం అంటే. కానీ ఆకాశాన్ని కట్టి ఆచ్ఛాదనం ఏమీ ఉండదు, ఆకాశానికి ఏమీ రూపం ఉండదు చూసారా. అలాగా
అలానే పరిపూర్ణ అవధూతావస్థలో ఉన్న అమ్మ కూడా దిగంబరియే. అలాగే అమ్మ ఏంటంటే పరిపూర్ణమైన అవధూతావస్థలో ఉన్న అమ్మ కూడా ఆవిడ దిగంబరియే. ఆవిడ వస్త్రాలు అవి వేసుకునేవాళ్ళు కాదు. నిజానికి మనకు గోచరమయ్యే ఆమె భౌతిక దేహం కూడా మన పట్ల అదే రూపం కలిగి ఉండడం అంటే, కానీ ఆకాశాన్ని కట్టే ఆచ్ఛాదనం ఏమీ ఉండదు. అలానే పరిపూర్ణ అవధూతావస్థలో ఉన్న అమ్మ కూడా దిగంబరియే. ఆమె దేహం అయితే ఎట్లా మనకి ఆకాశం వలె ఎలా ఆచ్ఛాదన ఉండదో, అలాగే ఆవిడ దేహం కూడా ఆకాశాన్ని కట్టే ఆచ్ఛాదన ఉండనట్లే ఆవిడ అవధూతావస్థలో ఉన్న అమ్మ కూడా దిగంబరిగానే ఉంటుంటాయి. ఏ ఆచ్ఛాదన ఆవిడికి ఉండదు, దిగంబరి ఆవిడ అని చెప్తున్నారు. నిజానికి మనకు గోచరమయ్యే ఆమె భౌతిక దేహం కూడా మన పట్ల ఆమెకు గల కరుణ వలన ఆమె ధరించిన ఆచ్ఛాదన మాత్రమే. నిజంగా ఆవిడ దేహం తీసుకురావడం అనేది కూడా మన పట్ల కరుణతో ఆవిడ దేహం తీసుకుని వచ్చారు. ఆ దేహం లేకపోతే మనం సేవించుకోలేము. ఎలా తెలుస్తుంది? అమ్మ ఉన్నారని ఎట్లా తెలుస్తుంది? ఆవిడని సేవించుకోవాలనో, ఆవిడ బోధలు ఉన్నాయనో, మహాత్ములు ఉన్నారనో మనకు తెలియదు కదా. అందుకని మనతో మన పట్ల కరుణ వల్లనే ఆమె శరీరాన్ని ధరించి వచ్చారనమాట. ఆ శరీరమే, ధరించిన శరీరమే అది ఆచ్ఛాదనం వంటిది అని చెప్తున్నారు. అదొక డ్రెస్సు అంతే. ఆవిడ శరీరం ఒక డ్రెస్ అంతే. అది వేసుకుని వచ్చారు మన కోసం, ఆ శరీరాన్ని ధరించి మన కోసం అనమాట, కరుణతోటి. లేకపోతే వారికి అవసరం ఉండదు, శరీరం ధరించాల్సిన అవసరం వారికి ఉండదు. ఒక స్థాయి వరకు మన సాధనకు, భక్తికి ఆ భౌతిక రూపం సహకారి అయినా, మరొక వంక ఆ రూపమే ఆమె అని మనం పొరబడడానికి అవకాశం కూడాను. ఒక వంక ఆవిడని సేవించుకోవడానికి మనలాంటి వాళ్ళకి పామరులం కదండి, నామరూపాలు ఉంటే కానీ మనం చేయలేం. అందుకని శరీరంతో ఆవిడ వచ్చారు కాబట్టి మనకి ఆ భౌతిక రూపం సహకారియే. ఆవిడకి పూజ ఆవిడని సేవించుకోవడానికి సహకారిగా ఉంటుంది భౌతిక రూపం. అయినా మరొక వంక మనం ఇంకో రకంగా కూడా మనం పొరబడతాం అనమాట. దేహమే ఆవిడ, ఆ శరీరమే అమ్మ అంటే, ఆ దేహంతో చెవటం అమ్మ అంటే ఆ శరీరంతో ఆవిడ ఇలా ఉంటారు అని చెప్పి పొరపడే ప్రమాదం కూడా ఉందన్నమాట. దేహమే ఆవిడ అని, ఆ శరీరంతో ఉన్నదే అమ్మ అనుకుంటాం తప్ప ఎల్లడలా మొత్తం నిండి ఉంది అమ్మ అని చెప్పి అనుకో. అంటే బాబా చెప్తారు కదండి, ఈ 5.5 మూరల శరీరమే నేను అనుకుంటే అసలు నన్ను మీరు చూడనట్టే అని చెప్తారు. షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే నన్ను అసలు మీరు చూడనట్టే అంటారు బాబా. అలాగే అమ్మే కనుక ఆ శరీరమే, ఆ నామమే అమ్మ అనుకుంటే మనం అసలు అమ్మని గుర్తించినట్టే. ఇలా పొరబడే అవకాశం కూడా ఉంది. అందుకే మన నిజతత్వాన్ని మనకు ప్రకటన చేసే మహోన్నతము, కరుణాపూర్ణము అయిన గొప్ప ఉపదేశము, బోధ ఆమె నిర్యాణము. అది తెలియడం కోసమే ఆమె నిర్యాణం అంటే ఆవిడ శరీరం వదిలేయడం కూడా దానికే అనమాట అండి. లేకపోతే మనకేమవుతుంది, ఆ శరీరమే అమ్మ అనే భ్రాంతి వస్తుంది. వారి శరీరం వదిలేశాక అప్పుడు అర్థమవుతుంది, ఎక్కడ పిలిచినా సరే అమ్మ పలుకుతుంది, శరీరమే అమ్మ కాదు అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చివటంలో ఉన్నది నిజమైన అమ్మ. సమాధి చెందక ముందున్న ఆమె రూపం అన్యమైన రూపాల నుండి మన శ్రద్ధ, ప్రేమలను తన వైపుకు మళ్లించుకునే ఉపకరణము మాత్రమే. అది ఎందుకు అప్పుడు సమాధి చెందకముందు ఆ అమ్మ రూపం ఎందుకు అంటే, మన శ్రద్ధని, ప్రేమని తన వైపు తిప్పుకోవడానికి అనమాట. మనల్ని సన్మార్గవర్తులు చేయడానికని చెప్పి ఆవిడ వైపు తిప్పుకోవడానికని ఆవిడ ఒక శరీరాన్ని ధరించి ఒక చెవటం అమ్మగా మనకి దర్శనమిచ్చారు. దగ్గర కూర్చున్నప్పుడు మన హృదయంలో అనుభవమయ్యే పరిశుద్ధమైన శాంతి అమ్మ యొక్క నిజరూపము. మనం చూడండి, అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు మనకు అనుభవం అయ్యే శాంతి ఉంటుంది చూసారా, పరిశుద్ధమైన శాంతి. ఆ శాంతే అమ్మ రూపం. అసలు అమ్మ రూపం అనేది శాంతం. ఆ శాంతమే ఆవిడ రూపం, ఆవిడ శరీరం కాదు. ఆవిడ రూపం అంటే మనం ఇలా ఉంటారు దిగంబరిగా అమ్మ అని చెప్పి మనం ఇలా అనుకుంటాం. ఈ గ్రంథం మీద వేసిన ఫోటో చూసో, లేకపోతే అమ్మ ఫోటో చూసో, సమాధి మందిరానికి వెళ్తే అక్కడ ఉన్న ఫోటోలు చూసో అనుకుంటాం మనం. కానీ కాదు, శాంతి ఏదైతే సన్నిధిలో అనుభవం అవుతుందో అదే అమ్మ రూపము అని చెప్తున్నారు. మహనీయుల సన్నిధిలో కంటే వారి సమాధుల సన్నిధిలో ఎక్కువ శాంతి అనుభవం కావడానికి కారణమేమి అడిగిన భక్తులతో ఆమె చెప్పిన సమాధానమే ఆమె సమాధికి వర్తిస్తుంది. మహనీయుల సన్నిధిలో వారి సమాధుల దగ్గర ఎక్కువ శాంతిగా ఉంటుంది. ఎందుకు? శరీరంతో ఉన్నప్పుడు కన్నాను అని చెప్పి అడుగుతారు. శరీరంతో ఉన్న మహాత్ముల దగ్గర కన్నా సమాధి మందిరాల దగ్గర శాంతి ఎక్కువ ఉంటుంది మనలాంటి పామరులకి. ఎందుకు అని చెప్తే అదే అమ్మ సమాధికి కూడా వర్తిస్తుంది అంటున్నారు. అంటే ఆవిడ శరీరంతో ఉన్నప్పుడు కన్నా సమాధి అయిన తర్వాత శాంతి ఎక్కువగా ఉంటుందన్నమాట.
భౌతిక రూపం మొరుగైంది కనుక మరొక భౌతిక రూపం వైపుకు పరిగెత్తే వారంతా నిజమైన అమ్మతత్వాన్ని గుర్తించనట్లే. ఇప్పుడు అమ్మ భౌతికంగా లేరని చెప్పేసి ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి పరిగెట్టారనుకోండి, ఇప్పుడు అమ్మ లేరు కదా అనేసి వెడితే కనుక అమ్మ తత్వాన్ని గుర్తించినట్లే అంటున్నారు. అంటే శరీరమే అమ్మ అనుకుంటున్నట్టు అనమాట అండి. అమ్మ భౌతికంగా ఉండగా ఎలా దర్శించేవారో సేవించేవారో అలానే ఇప్పుడు కూడా దర్శిస్తూ ఉండే భక్తులే నిజమైన భక్తులు. అమ్మ శరీరంతో ఉన్నప్పుడు ఎలా దర్శించుకుని సేవించుకున్నారో అలాగే ఇప్పుడు కూడా అమ్మ సమాధిని దర్శిస్తూ సేవిస్తూ ఉండే భక్తులే నిజమైన భక్తులు. అంతేకాకుండా అమ్మ లేరనుకుని వేరొక భౌతిక రూపం వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వేరే అవధూతలు ఉన్నారా అని అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళందరూ నిజమైన భక్తులు కాదు అని చెప్తున్నారు. నిజమైన భక్తులు ఎవరంటే అమ్మ శరీరంతో ఉన్నప్పుడు ఎలా సేవించుకున్నారో ఇప్పుడు సమాధి అయిన తర్వాత కూడా అలాగే సేవించుకునే వాళ్ళే నిజమైన భక్తులు అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. భక్తులకు అలాంటి పరిపాకం చెందాలన్న ఆమె ఆకాంక్షే. భక్తులందరూ కూడా అలాంటి పరిపాకం చెందాలన్నదే అమ్మ ఆకాంక్ష. ఇది నిజమైన శివమఠం కావాలి అని భక్తులతో ఆమె అన్న మాటల్లో వ్యక్తమవుతుంది. ఆమెను దర్శించిన వారందరూ నిజమైన జ్ఞానం కోసమే, తరింపు కోసమే ఆమెను దర్శిస్తున్నామని తలుస్తారు. కానీ ఇట్టి ఆచరణ వలననే వారు ముముక్షత్వం ఎంత వాస్తవికమో నిరూపణ అవుతుంది. అమ్మను దర్శించే వాళ్ళందరూ జ్ఞానం కోసం మేము తరించడానికే అమ్మని సేవిస్తున్నాము అని చెప్తారు. కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అప్పుడు తెలిసిపోతుంది. అమ్మ శరీరం వదలగానే వాళ్ళు కూడా అమ్మను వదిలేస్తారు, వేరే భౌతిక రూపంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే అది మనకి ఆ ముముక్షత్వం అన్నది ఎంత నిజమైనదో నిరూపణ అవుతుంది అని చెప్తున్నారు. తక్కిన వారందరూ పేరుకు మాత్రమే ముముక్షువులు. తక్కిన వాళ్ళందరూ వాళ్ళ పేరుకే అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు. అందుకే అమ్మ నా దగ్గరకు అన్ని పచ్చికాయలే వచ్చాయే, ఒక్క పండైనా రాలేదే అన్నారు. అందుకే అమ్మ అనేవారట, నా దగ్గరికి అన్ని పచ్చికాయలే వచ్చాయి, ఒక్క పండు కూడా రాలేదు అని. ఎవరు సరైన వాళ్ళు రాలేదు, అందరూ పచ్చిగానే ఉన్నారని చెప్తున్నారు. చచ్చేదాకా వస్తుండండే అని బోధించారు అమ్మ. చచ్చేదాకా రండే అన్నారట. మనం పండు అయ్యేందుకు మార్గం చెప్పారు. నిజమైన ముముక్షువు ఈ సూచనను అందుకోవాలంటే అమ్మ ఎప్పుడూ ఉంటారన్న సూచనని అందుకోవాలి అని చెప్తున్నారు. పరిపూర్ణంగా అమ్మ కోరుకున్నట్టుగా అవ్వాలని. అంతటి పరిపూర్ణత నొందిన మహాత్ములు ఏమీ బోధించకపోయినా వారి దర్శనమే ఒక ఉపదేశమని, వారి దృష్టి, స్పర్శ, పలుకు ఎంతో గొప్ప ఆశీర్వచనాలని శాస్త్రం చెప్తుంది. వారు బోధించినా బోధించకపోయినా అసలు వాళ్ళ దర్శనమే ఒక ఉపదేశం అంటండి. వారిని దర్శించుకుంటే చాలు, అదే ఉపదేశం అంట అవధూతల దగ్గర. వారు బోధించినా బోధించకపోయినా, వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా సరే వారి దృష్టి, స్పర్శ, పలుకు ఎంతో గొప్ప ఆశీర్వచనాలు. వాళ్ళ దృష్టి కానీ, వారి స్పర్శ కానీ, వారి మాట కానీ అవన్నీ ఆశీర్వచనాలే అని శాస్త్రం కూడా చెప్తూ ఉంటారు. శ్రీ సాయి, శ్రీ రమణ మహర్షి నిజమైన జ్ఞాని తాను గురువని, ఇతరులు శిష్యుడని తలచడని, భక్తులే తమ పూర్ణ విశ్వాసంతో అట్టి వారిని గురువుగా స్వీకరించి సేవించాలని చెప్పిన దానికి అర్థం ఇదే. నిజమైన గురువులు ఎవరు? నేను గురువుని, శిష్యుడు అని ఎప్పుడు తలచరు వాళ్ళు. భక్తులే వారిని గుర్తించి గురువుగా స్వీకరించాలట. దాని అర్థం ఇదే అని చెప్తున్నారట. కనుక అమ్మ ఏమి బోధించలేదనేది సరికాదు. ఆమె మౌనమే నిజమైన బోధ, నిరంతరమైన బోధ. ఆమె యొక్క మౌనమే, అమ్మ మౌనమే బోధ, అదే నిజమైన నిరంతరమైన బోధ అని చెప్తున్నారు. ఆదిశంకర్లు అందుకే పరబ్రహ్మంను గూర్చి నిజమైన వాక్యాన్ని మౌనమేనని, అట్టి గురువు యొక్క మౌనమే శిష్యుల సంశయాలను విచ్ఛిన్నం చేయగలదని దక్షిణామూర్తి స్తోత్రంలో చెబుతారు. దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఉందిటండి. ఆ గురువు యొక్క మౌనమే శిష్యుని సంశయాలన్నిటినీ తీర్చేస్తుందటండి. సంశయాలన్నీ తొలగిపోతాయట. గురువు మౌనంగా అలా కూర్చుంటే, అక్కడ కూర్చున్నాడు అనుకోండి వెళ్ళి శిష్యుడు, ఆ సంశయాలన్నీ, డౌట్లన్నీ కూడా క్లియర్ అయిపోతాయట. అదే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా చెప్పబడ్డదట. ఇంకా కొద్దిగా ఉందండి, ఇది చెప్పేసుకుంటే ఇది పూర్తవుతుంది. అందుకని రేపటి నుంచే మనం అమ్మ చరిత్ర చదువుకోవచ్చు. అందుకనే కాస్త ఒక 5-10 నిమిషాలైనా ఇది చదువుకుందాం. సరిగా అటువంటి ఆమె నిర్గుణ తత్వాన్ని గుర్తించే పాటి పరిపాకం లేని మన మనస్సుకు ఆమె సన్నిధి గాఢంగా స్ఫూర్తింపజేసే వాగ్రూపమైన శిల్పమే ఈ చిన్ని పుస్తకం. అంటే అమ్మ తత్వాన్ని గురించి మనం అర్థం చేసుకోలేం కాబట్టి ఈ చిన్న పుస్తకంలో అమ్మ గురించి మనకి మాస్టర్ గారు అందించారనమాట. ఇలాగైనా ఆమెను అర్థం చేసుకుంటాము
అని చెప్పి ఈ చిన్న పుస్తకం అందుకోసం అని చెప్తున్నారు. అమ్మ మనస్సుని అర్థం చేసుకోలేం కాబట్టి అందుకని ఇలా రాసి మాస్టర్ గారు అర్థం చేసుకునేలాగా అమ్మని మనకు అందించారనమాట. వెనుక అమ్మ యొక్క భౌతిక రూపం ఎలా ఉపకరించిందో అలా ఇక ముందు మనకు ఉపయోగించగల అమ్మ యొక్క భౌతిక రూపం ఈ పుస్తకమే. అంతకుముందు అమ్మ ఉన్నప్పుడు ఎలాంటిదో అలాంటిదే ఈ గ్రంథం చదవడం కూడా అని చెప్తున్నారు. అమ్మ భౌతిక రూపంతో సమానము ఈ గ్రంథము అని చెప్తున్నారు. దీన్ని భక్తి శ్రద్ధలతో మరలా పఠించి అమ్మ స్మృతిని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడమే తక్కిన సాధనకంతటికి దృఢమైన పునాది. భక్తి శ్రద్ధలతో మరలా పఠించి మన అమ్మ స్మృతిని, అమ్మ గురించి ఉన్న వాటిలన్నింటినీ మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడమే అదే సాధనకి దృఢమైనది అని చెప్తున్నారు. కారణం మనిషి దేనిని దీర్ఘకాలం భావిస్తాడో ఆ విషయం యొక్క గుణాలు అతని మనస్సు మీద ముద్రించబడతాయి. ఏదైతే మనం ధ్యానిస్తూ ఉంటామో అదే మనకి పడుతుందనమాట మనసుకి. అలాగే అమ్మ గురించి చదువుతూ ఉంటే ఆ బోధ అంతా మన మనసుకు పడుతుందనమాట. అమ్మలోని వైరాగ్యం, గురుభక్తి, సాధనలో దృఢనిష్ట, ఆమెలోని స్థితప్రజ్ఞ లక్షణాలను మనం భావన చేసిన కొద్దీ మన మనస్సుకు కూడా అట్టి సంస్కారాలు బలీయమవుతాయి. అమ్మ గురించి చదువుతూ ఉంటే ఆవిడలో ఉన్న మంచి ఆ లక్షణాలన్నీ ఉంటాయి చూడండి. వైరాగ్యము, గురుభక్తి, సాధనలో దృఢనిష్ట, స్థితప్రజ్ఞత, ఆ లక్షణాలన్నీ కూడా మనకి పడతాయి. అంటే అయస్కాంతంలాగా మనకి అవి అతుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సంస్కారాలన్నీ చదవగా మనకి పడతాయి అని చెప్తున్నారు. అందుకు విరుద్ధమైన సంస్కారాలు నశిస్తాయి. దానికి విరుద్ధమైన సంస్కారాలు ఏమైనా ఉన్నా అవన్నీ నశించిపోతాయి అని చెప్తున్నారు. అమ్మ మనకు ప్రసాదించాలని తాపత్రయపడిన వికాసం కలుగుతుంది. అమ్మ ఏదైతే మనకు రావాలని కోరుకున్నారో చెవిటం అమ్మగారు అది మనకి కలుగుతుంది. దృఢంగా నీ గురువును విశ్వసించి అంటిపెట్టుకో. గురువే సకల దేవతలు, వేరు సాధనలు శాస్త్రాలు అవసరం లేదని శ్రీ సాయి ఇందుకే అన్నారు. అందుకే ఏమన్నారు, నీ గురువునే విశ్వసించి అంటిపెట్టుకో, గురువే సకల దేవతలు, వేరే సాధనలు అవసరం లేదని బాబా కూడా అందుకే అన్నారు. వేరే సాధన కూడా అక్కర్లేదు, వారిని అంటిపెట్టుకుంటే చాలు అని చెప్పారు. అందరి హృదయాలు యందు అమ్మ శక్తి వర్ధిల్లుగాక. అందరి హృదయాల్లోనూ అమ్మ శక్తి వర్ధిల్లాలి. ఇది ఎవరైతే చదువుతున్నారో వారందరి హృదయాల్లోనూ అమ్మ శక్తి వర్ధిల్లాలి అని చెప్పారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. ఇది మాస్టర్ గారు రాశారండి. తర్వాత నా మాట అని శారదా వివేక్ గారు రాసిందండి. రేపటి నుంచి మనం అధ్యాయం 1 అవధూత శ్రీ చెవటం అమ్మ చరిత్ర మనం రేపటి నుంచి చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.